తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ప్రతి పనిలో కూడా కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి. చతుర్థ స్థానంలో రవి బుధులు మరియు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించేందుకు ఇది అత్యద్భుతమైన కాలం. అదేవిధంగా సినిమా రంగాల్లో, నాటక రంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకంగా విద్యార్థులకు అత్యధిక శ్రద్ధ తప్పనిసరి అన్న సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. పంచమ స్థానంలో రవి, చంద్రుడు మరియు శని సంచారం కూడా జరుగుతున్న కారణంగా ఉద్యోగులు ఉన్న వారికి స్థానచలన బదిలీలు తప్పనిసరిగా ఏర్పడతాయి. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి అతి కష్టం మీద ఒక శుభవార్త వినే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో భాగస్వాముల మధ్య, భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరికి చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కళ్యాణం భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం కొంత శారీరక శ్రమ, పని ఒత్తిడి అధికమయ్యి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేసే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత ఎంత శ్రమపడినప్పటికీ ఫలితం రాలేదనే భావంతో ఆలోచించే పరిస్థితులు ఈ వారం ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న కేతువు, అష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా జపతప దానాలు ఆచరించడము, ప్రత్యేకంగా చంద్రగ్రహానికి సంబంధించి ప్రత్యేక దేవతగా ఈశ్వరారాధన, ఒకరికి పేదవారికి, ఆకలితో ఉన్నవారికి పెరుగన్నాన్ని నివేదన చేసినట్లయితే ఆరోగ్యరీత్యా, కుటుంబపరంగా ఏ సమస్యలున్నా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతతను పొందేందుకు సంపూర్ణమైన అవకాశం లభిస్తుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.